చూడరా. జోక్ చేశాను. నువ్వు వేరే అమ్మాయి గురించి ఆలోచిస్తావని అసలు అనుకోలేదు. నీకు ఆన్హుయే కావాలనుకున్నా. తను దేవతకి తక్కువేం కాదులే. నీకు ముద్దు పెట్టి నీ ప్రాణాలు కాపాడింది. తను హాన్హుయి కాదు. నువ్వు తనకు ఒక బటర్ఫ్లై లాంటి బర్త్ మార్క్ ఉందన్నావు. నీళ్లలో కూడా అదే కనిపించిందన్నావు. అవును, నేను అదే చూశాను. నాకు అది మాత్రమే గుర్తుంది. ఒక్క కిస్. తన్ని వెతికి తీరుతాను. అలసిపోయాను. చెప్పండి. దాన్ని పట్టుకోవద్దు, కింద పెట్టండి. అరే ఏమైంది? అరే అది ల్యాండ్ లోడ్ ఎవరినో పంపించాడు మన సామాన్లను బయటపడేయడానికి. సామాన్లన్నీ బయటపడేశారు. ఓనర్కి ఫోన్ ఇవ్వు ఒకసారి. సార్ మీరు మాకు కొన్ని రోజులు టైం ఇవ్వగలరా? 15 రోజులు సార్. 15 రోజుల్లో నేను మొత్తం అంతా ఇచ్చేస్తాను. సరే, మీ అమ్మా నాన్నలంటే గౌరవం ఉంది కాబట్టి 15 రోజులు టైం ఇస్తున్నాను. చూడు, నేను కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మళ్ళీ నేను రావాల్సిన పని పెట్టకండి, ఓకే? సరే అండి. నువ్వు మనసు మార్చుకున్నందుకు సంతోషం. యాక్చువల్లీ నాదొక ప్రశ్న. మీరు నాతో ఇదంతా ఎందుకు చేయిస్తున్నారు? నిజానికి నా కారణాలు నాకున్నాయి. అవన్నీ నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ఎస్ఆర్ నో చెప్పు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. సరే మరి అయితే. మిస్టర్ ఫీమో గురించి అంతా ఇందులో ఉంది. 3 రోజుల్లో చదివేయాలి. దాని తర్వాత మాట్లాడదాం. తప్పకుండా ఒక్క రోజులో చదివేస్తాను. గుర్తుపెట్టుకో, మిస్టర్ ఫీమో కడుపులో అస్సలు బాలేదు కాబట్టి ఆయన డైట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే చూసుకుంటాను. మంచిది. హలో. సరే, మళ్ళీ ఇంకొకరిని హైర్ చేస్తారా? సరే. హలో, చెప్పండి. చూడు వెన్, ఒక ఎమర్జెన్సీ ఉంది. మా సీఈఓకి ఆరోగ్యం బాలేదు. వెంటనే బ్యాగులు సర్దుకో. నర్స్గా నటిస్తూ ఆయన బాగోగులు చూసుకోవాలి. ఏంటి, నర్స్గా నటించాలా? కానీ నా దగ్గర... హలో హలో హలో, నర్స్గా నటించాలా? కానీ ఎలా? నువ్వు లోపలికి అడుగుపెట్టిన దగ్గర నుంచి మన కాంట్రాక్ట్ మొదలవుతుంది. ఇప్పుడు ఇక నీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ కలుద్దాం. అలాగే. ముందు నువ్వు ఈ వాతావరణానికి అలవాటు పడాలి. వెళ్తానికా? ఒక్క నిమిషం ఆగండి. మిస్టర్ ఏ, మీరు ఇక్కడ ఉన్నారా? ఇంట్లో లేరనుకుంటా. నేను ఒకసారి ఇల్లు మొత్తం చూడొచ్చు అనుకుంటా. ఓరి దేవుడా, ఈయన ఈ 2 రకాల నీళ్ళు తాగుతారే.
ఏమో ఇలా ఎలా ఉంటారు వీళ్ళు?